आराध्यो भगवान् व्रजेशतनया तद्धाम वृन्दावनं रम्या काचिदुपासना व्रजवदो वर्गेण या कल्पिता। श्रीमद्भागवतं प्रमाणममालं प्रेमापुमार्दो महान् श्रीचैतन्य महाप्रभो मतमिदं तत्र दरो न परा। वंशी विभूषितकरा नवनीरदावात् पीताम्बरदरुणबिम्बफलादरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वहं न जाने। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ఐదో రోజు భాగవత సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ శ్రీమద్ భాగవతం మనమందరం కూడా పురుషోత్తమ మాసము సందర్భంగా పురుషోత్తమ ధామంలోనే శ్రీమద్ భాగవతం సప్తాహం జరుపుకుంటున్నాము. మనమందరం కూడా ఎంతో భాగ్యశాలం. సరే, ఎవరు మాట్లాడమాకండి దయచేసి. మీ మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టండి. మనము ఆల్రెడీగా ఈ రోజుకి 5వ రోజు అయిపోయింది. ఇంకా మిగిలింది 3 రోజులే. ఈ 3 రోజుల్లో వీలైనంత మట్టుకు ఎక్కువ మనం శ్రవణం చేయడానికి పూనుకోవాలి. ఎందుకంటే మళ్ళా మనం ఊరు వెళ్ళిపోయామనుకోండి, మళ్ళా ఈ యొక్క పుణ్య ఫలితము మళ్ళా తిరిగి రాదు. ఎక్కువ శాతము 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఎంతైతే అంత శ్రవణం చెయ్యాలి. మళ్ళా ఇలాంటి సమయం రాదు. వచ్చినప్పుడు మనం ఉంటామో ఉండమో తెలియదు. అందుకనే ఎక్కువ శ్రవణం చేసి మనము ఈ పుణ్య సంపద అనేది మనం ఇంటికి తీసుకొని వెళ్ళి మన బంధువులు చుట్టాలకి, భార్య భర్తకి, పిల్లలకి, వీళ్ళందరికీ మనము ఈ సంపద పంచుకోవచ్చు. ఈ పుణ్య సంపద అన్నమాట. ఓకే, ప్రతి ఒక్క దేవీ దేవతకి ఒక వాహనం ఉంటుంది. ప్రతి ఒక్క దేవతకి కూడా ఒక వాహనం ఉంటుందన్నమాట. బ్రహ్మగారి వాహనం ఏంటి? హంస. శివుడి యొక్క వాహనము
ఇంద్రుడి యొక్క వాహనము ఐరావతు ఏనుగు. సో ప్రతి ఒక్కరి వాహనము ఉంటుంది. విష్ణు యొక్క వాహనము గరుడ. ప్రతి ఒక్కరికి కూడా ఒక వాహనం ఉంటుంది. చూడండి, ఒక సిద్ధాంతం చెప్తున్నాను మీకు. మనము ఇది ఎందుకు చెప్తున్నానంటే, శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా చైతన్య చరితామృతంలో రూప్ సనాతనకి ఉపదేశించిన అద్భుత ఉపదేశం ఇది. చైతన్య చరితామృతం తెలుసు కదా, చాలా హయ్యర్ గ్రేడ్ అన్నమాట, పీజీ లాంటిది. అది భక్తి తాలూకు తత్వము హయ్యర్ ఫిలాసఫీలో చెప్పారనమాట. ప్రతి ఒక్క దేవీ దేవతకి ఒక వెహికల్ ఉంటుంది, రైట్? మరి మనము పురుషోత్తముడి యొక్క ఉపాసన చేస్తున్నాం. మనం అందరం కూడా ఆయన్ని ఆరాధిస్తున్నాము ఈ నెల రోజులు. మళ్ళా వచ్చే రోజుల్లో 3 సంవత్సరాలు మళ్ళా ఆరాధిస్తాము. భూతకాలంలో ఆరాధించాము, ఇప్పుడు ఆరాధిస్తున్నాం, మళ్ళా ఆరాధిస్తాము. మరి ఇలాంటి పురుషోత్తమ మాసానికి, పురుషోత్తముడికి భక్తి చేస్తున్నాము. మనం ఏదైతే భక్తి చేస్తున్నామో, మరి ఈ భక్తి యొక్క వాహనం ఏమిటి చెప్పండి? మనం ఏదైతే భక్తి చేస్తున్నామో ఆ భక్తి యొక్క వాహనం ఏంటి? భక్తికి కూడా ఒక వాహనం ఉంటుంది. మీరు ఇప్పటికొచ్చి వినలేదు కదా? తెలీదు. నేను 100% చెప్పినాగా, ఎవరికి తెలియదు. ఎవరికి తెలిసింది చెప్పండి? ఎవరికి తెలియదు చెప్పండి, చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ ఎవరికి తెలీదు, అవునా? ఈరోజు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఇవి భక్తికి ఒక వాహనం ఉంటుంది. ఇవన్నీ రూప్ సనాతనలో అడగంటేనే ఎంత వినమ్ర భావంతో అడిగి జిజ్ఞాస చేస్తేనే చైతన్య మహాప్రభు ఇచ్చారు. మీరు అడగకంటేనే నేను ఇస్తున్నాను. కానీ నేను ప్రతి ఒక్క దేవతకి ఒక వాహనం ఉంటుంది. ఐ మీన్ విష్ణు కూడా ఒక వాహనం ఉంటుంది, రైట్? గరుడు. కానీ మనం ఏదైతే భక్తి చేస్తున్నామో ఆ పురుషోత్తముడు భక్తి, ఈ భక్తికి వాహనం ఏంటి? ఈ భక్తికి వాహనము వినమ్రత. ఈ భక్తికి వాహనం ఏంటి? వినమ్రత. వినమ్రత అనే వెహికల్ లేకపోతే మీ భక్తి నడవదు, రైట్? చూడండి, మీరు ఊహించుకోలేదు ఇది చెప్తాననేసి. ఏ ప్రభు, ఈ వినమ్రత అనే వెహికల్ మన దగ్గర లేదనుకోండి, ఎంతవరకు మీరు కాలుతో నడవగలరు చెప్పండి? ఎంతవరకు కాలుతో నడవగలరు? కాలి నడక ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా మనకి బాడీ పెయిన్స్ వస్తుంది, భక్తి తగ్గిపోతుంది. అందుకనే ఈ పురుషోత్తముడికి భక్తి చేయాలంటే, పురుషోత్తముడే కాదు, పురుషోత్తముడు అంటే కృష్ణ, లార్డ్ కృష్ణ. సో కృష్ణ భక్తి చేయాలంటే వినమ్రత అనే వెహికల్ మీరు తీసుకోవాలి. వినమ్రత లేదా మీ భక్తి నడవదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. మీరు అనుకుంటారు మేము భక్తి చేస్తున్నాము, మీరు అనుకుంటారు, కానీ ఆ భక్తి నడవదు. నడవడానికి ఒక వెహికల్ కావాలి. మీరు ఎంతసేపు ఈ బాడీ సహకారంతో మీరు నడవగలరు చెప్పండి? ఏదో ఒక రోజు ఫాల్ డౌన్ అయిపోతారుగా. అలాగే వినమ్రత, అంబుల్. ఈ వినమ్రత లేదా మన భక్తి లేనట్టే, గుర్తుంచుకోండి. ఈ వినమ్రత ఎవరిలోనే ఉంది? రూప్ సనాతనలో ఉంది. ఈ వినమ్రత ఎవరిలో ఉంది? రూప్ సనాతనలో వినమ్రత ఉంది. ఎంతో వినమ్రత చూపించారన్నమాట. ముందు శ్లోకం చదువుదాము, దాని యొక్క అర్థం తెలుసుకున్నాము. మధ్యలీల 1.190 శ్లోకం. మీ దగ్గర గూగుల్ ఉంటే సెర్చ్ చేసుకోండి. మధ్యలీల 1.190. రూపు గోస్వామి మహాప్రభుతో ఏమంటున్నారో చెప్తాం. మత్తుల్యో నాస్తి పాపాత్మా
नापराधी कचन परिहरे पी लज्जा में किं ब्रुवे पुरुषोत्तमा किं ब्रुवे పురుషోత్తమ. రూప్ సనాతనలో మహాప్రభుని పురుషోత్తమాన్ని సంబోధిస్తున్నారు. ఆయన పురుషోత్తముడే, అవునా? ఆయన పురుషోత్తముడే. ఇది ఏ సిచ్యువేషన్లో ఎలా కీర్తించారు అనేది మీకు చెప్తున్నాను చూడండి. మహాప్రభుకి ఏ సిచ్యువేషన్లో కీర్తించారు అనేది చెప్తున్నాను. రూప్ సనాతన్లో దక్షిణ భారతదేశంలోని సరస్వతి గ్రామంలో జన్మించారు. పేరు అమర్ సంతోష్. అమర్ సంతోష్ దక్షిణ భారతదేశంలో జన్మించారన్నమాట వీళ్ళు జన్మ. తర్వాత రాజా హుసేన్ షా దగ్గర కాలక్రమంగా జాబు తీసుకున్నారన్నమాట. రాజు దగ్గర వీళ్ళు చేరలే. రాజు హృదయంలో ఏమి జరుగుతుందో రూప్ సనాతన్లు రాసేశారు. అరే ఇలాంటి రూప్ సనాతనలు బయట కాదు, నా దగ్గర ఉంటే ఎంతో మేలని రూప్ సనాతనలు బలవంతంగా తీసుకొని వచ్చి మీరు నా దగ్గర జాబ్ చేయాలి. ఏం జాబు? మంత్రి పోస్ట్ ఇస్తున్నాను మీకు, మంత్రి నరేంద్ర మోదీ పోస్ట్ ఇస్తున్నాను, చెయ్యండి అన్నారు. ఎవరు? రాజా హుసేన్ షా. ఎప్పుడైతే హుసేన్ షా దగ్గర వీళ్ళు మంత్రి పోస్ట్ స్వీకరించారో వీళ్ళ పేర్లు, జాతి, మతం అన్నీ మారిపోయిందన్నమాట. వీళ్ళ జాతి పేర్లు అన్నీ మారిపోయింది. సమాజం దగ్గర ముస్లిమ్స్ యవ్వనులుగా ఘోషించారు. వీళ్ళిద్దరూ బ్రాహ్మణులు కాదు, యవ్వని జాతికి చెందినవారని ఘోషించారు ఆ రోజుల్లో. పేరు సాకర్ మలిక్, దబేర్ ఖాన్. పేర్లు కూడా మారిపోయేవి. జాతి, కుల, మతం అన్నీ మారిపోయేవి. మహాప్రభు ఒకసారి జగన్నాథపురి దర్శనం చేసుకొని బృందావనం వెళ్తున్నారంట. బృందావనం వెళ్తుండగా రామ్కేలి గ్రామంలో 10 రోజులు ఆగివలసి వచ్చింది. రామ్కేలి గ్రామంలో మహాప్రభు 10 రోజులు ఆగవలసి వస్తే అప్పుడు రూప్ సనాతనతో కలవడం జరిగింది. ఇంతకుముందు రూప్ సనాతన కలిశారు, ఇది ఫస్ట్ టైం కాదు. గయా క్షేత్రంలోని నెల రోజు గైడెన్స్ ఇచ్చారనమాట. అప్పుడు రూప్ సనాతనతో కలవడం జరిగిందనమాట. అప్పుడు మహాప్రభు చెప్తున్నారనమాట, ఏ రూప్ సనాతన్ నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నాను. మీ ఇద్దరు రండి, నేను మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు రూప్ గోస్వామి వెనక్కి పారిపోతున్నారు. రూప్ గోస్వామి వెనకాతలకు పారిపోతున్నారు. మహాప్రభు ముందుకు వెళ్తుంటే రూప్ సనాతనలు వెనక పారిపోతున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు పాద స్పర్శ చేయడానికి బ్రహ్మాది రుద్ర దేవతలు క్యూలో నిలబడితే ఈరోజు అదే భగవంతుడు ఆలింగనం చేసుకోవడానికి వెళ్తుంటే రూప్ సనాతనలు పారిపోతున్నారు. ఇది వినమ్రత. మనము భగవంతుడి స్పర్శ చేయాలనుకుంటున్నాము. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, నేను పాపాత్మున్నా లేదు పుణ్యాత్మున్నా అనేసి. రూప్ సనాతన పాపాత్ములు కాదు, అయినా భగవంతుడి స్పర్శ తగిలితే ఆయన పాపాత్ముడు అయిపోతాడు. నేను అనేక పాపాత్ముడని వెనక పారిపోతున్నారు. మనం ఎంతసేపు భగవంతుడు ముట్టలేదో, భగవంతుడు టచ్ చేయలేదో ఈ భావనే కానీ దీని మూలంగా ఏం జరుగుతుందో ఎప్పుడైనా శాస్త్రం ప్రకారంగా కోసించుకున్నారో మీకు మీరు? మందిరాలు వెళ్తే భగవంతుడి స్పర్శే కోరుకుంటాము మనము, రైట్? అవునా కాదా? కానీ ఈరోజు రూప్ సనాతన స్వయంగా భగవంతుడు ఆలింగనం చేసుకోవడానికి వెళ్తే వీళ్ళు వెనక పారిపోతున్నారు. ఇది వినమ్రత. రూప్ సనాతన పాపాత్ములా? అందుకని శ్లోకం మళ్ళీ చూడండి, శ్లోకం ఉచ్చరించారు. మత్తుల్యో నాస్తి పాపాత్మా నాపరాధే చకాచన పరిహరేపి లజ్జాయే కిం బ్రూవే పురుషోత్తమా కిం బ్రూవే పురుషోత్తమా.
ఏ ప్రభో మత్తుల్యో నాస్తి పాపాత్మ, ఏ ప్రభో ఈ భూమండలం లేదా నాకన్నా పరమ పాపి లేడు. ఎవరంటున్నారు ఇది? రూపు గోస్వామి, సనాతన గోస్వామి ఇద్దరు కలిసి ఏమంటున్నారు పురుషోత్తముడికి? ఈ భూమండలంలోని నాకన్నా పరమ పాపి లేడు. మత్తుల్యో నాస్తి పాపాత్మ. మనం ఎప్పుడు కూడా భగవంతుని టచ్ చేయడానికి చూడకూడదు. ఎప్పుడు కూడాను దూరం నుండే ప్రణామాలు చేసుకోవాలి. ఈ రోజు నుండి నేర్చుకొని వెళ్ళండి. మీ ఊరు, మీ ఇంటికి నాకు దర్శనం కలగలేదు, నా దర్శనం కలగలేదని ఎప్పుడు చింత చేయమాకండి. ఇలాంటి రూపు గోస్వాములు తనకు తాను కోసిచ్చుకుంటున్నారు ఈరోజు మేము పాపాత్ములని. మత్తుల్యో నాస్తి పాపాత్మ నా అపరాధి చక్షస. మేము పెద్ద అపరాధులు, మాకన్నా అపరాధులు ఎవరు ఉండరు ఈ భూమి మీద. మేము పెద్ద అపరాధము. కిం బ్రవో పురుషోత్తమ, ఏం చెప్పమంటావు పురుషోత్తమా? మేము చేసిన పాపాలు ఇంత అంత కాదు. రాజా హుసేన్ దగ్గర మేము పనిచేసి పరమ పాపీలం అయిపోయాం. మేము నరాల్లో మా పాపం జీర్ణించిపోతుంది. దయచేసి మహాప్రభు మమ్మల్ని తాకొద్దు. మేము మీకు ఆలింగనం చేసుకునే అంత అర్హత మాకు లేదు. మేము మీకు ఆలింగనం చేసుకునే అంత అర్హత మాకు లేదు. మేము పరమ పాపిలమే. ఎప్పుడైతే ఈ విషయము రూప్ సనాతనలో అన్నారో మహాప్రభు చెప్తున్నారనమాట. దైన్య చాడే తోహార్ దైన్య పాటే మోరమన్ ఆజ్ హైతే తుమారా నామ్ రూప్ సనాతన్. మీ ధైన్యం, మీ వినమ్రత చూసి నా మనసు పగిలిపోతుంది, ముక్కలైపోతుంది. ఈ రోజు నుంచి మీరు రూప్ సనాతనులుగా పేరు పొందుతారుకోండి. ఇది వినమ్రత. రూప్ సనాతనలో ఏ వెహికల్ మీద ఉన్నారు? వినమ్రత వెహికల్. మన దగ్గర ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ దగ్గర కానీ నా దగ్గర కానీ. చాణక్య నీతి కూడా చెప్తుంది వినయం విభూషణం. వినయం విభూషణం. ఒక వ్యక్తికి వైడూర్యాలు కాదు, వస్త్రాలు కాదు, వినమ్రత. వినయం విభూషణం. వినయమే అలంకరణ. ఏ ప్రభు? వినయము అలంకరణ. హరే కృష్ణ హరే కృష్ణ ఇందులో మనం నేర్చుకోవాల్సిందేంటి? వినమ్రత. అందుకనే మహాప్రభు వృక్షాలతో పోల్చాడనమాట. మహాప్రభుకు పిచ్చి పట్టి వృక్షాలతో పోల్చలే, గడ్డితోనే వృక్షాలతోనే. ఏ సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాగా, దేనితోనైనా పోల్చొచ్చుగా. మహాప్రభుకి ఏమైనా మతి భ్రమించిందా? ఎందుకు మరి 3వ శ్లోకంలో చెప్తున్నారు, త్రినాదపి సునిచేన తరోరివ సహిష్ణున అమానేన మానదేన కీర్తనీయ సదాహరి. వాడే సదా 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 ఎల్లప్పుడూ కూడా బ్రేక్ డౌన్ లేకుండా సదా హరిని కీర్తించగలడు ఎవరైతే వినమ్రత అనే వెహికల్ ఎక్కుతాడో. ఎవరైతే వినమ్రత అనే వెహికల్ మీద ఎక్కి ఈ భక్తి చేస్తాడో ఆ వ్యక్తే సదాహరి. తృణము ఎంత మెత్తగా ఉంటుంది, తృణం ఎంత మెత్తగా ఉంటుంది. ఆ తృణమంతా ఆవులు తినేస్తే ఆ తృణము మనకి ఎంత సాఫ్ట్నెస్గా వేస్తుంది. దాని మీద పాదం వేస్తున్నాము, ఎంత మెత్తదనం తగులుతుంది మనకి. అది వంగిపోతుంది తృణం మీద కాలు వేస్తే, అయినా సరే ఎంత దీనిగా ఉంటుంది. వృక్షము ఎంత ఓర్పుతో, ఎంత హంబుల్గా వంగి ఉంటుంది మనకి. అందుకని రెండుతోనే మహాప్రభు పోల్చారనమాట. సహిష్ణున వినమ్రత ఉండాలి. భక్తిలో వినమ్రత లేదా చెప్పుకోమాకండి మేము భక్తుల మనిషి.
కేవలం భక్తులమైన టైటిల్ పెట్టుకొని తిరగడం కాదు, వినమ్రత ఉండాలి. ఇవి చాలా స్ట్రాంగ్ శిక్షణ అన్నమాట. ఇది వైష్ణవ ఎడ్యుకేషన్. ఇది రూప్ సనాతన్ చెప్పేలారు ఇవన్నీ వైష్ణవ ఎడ్యుకేషన్. ఒక వైష్ణవుడు ఎలా ఉండాలో, ఒక వైష్ణవి ఎలా ఉండాలో సమాజం పట్ల, భక్తుల పట్ల, భగవంతుడి పట్ల, గురుజనుల పట్ల, పెద్దల పట్ల, చిన్నల పట్ల, సమవయసు పట్ల ఎలా ఉండాలో నేర్పుతున్నారన్నమాట. ఇవన్నీ ఈరోజు మనము దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు వినమ్రత అనేది. హరే కృష్ణ హరే కృష్ణ పురుషోత్తముడు ఆయన వర్ణన శ్రీ చైతన్య మహాప్రభు రూప్ సనాతనలకు వర్ణిస్తున్నారు. చూడండి పురుషోత్తముడు ఏ విధంగా ఉంటాడు, ఎలా ఉంటాడు పురుషోత్తముడు. నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, పురుషోత్తముడు ఎలా ఉంటాడు? విష్ణు అదే ఎలా, ఎన్ని భుజాలు ఉంటాయి, ఏం ధరిస్తాడు పురుషోత్తమ? ద్విభుజ. చూడండి రూప్ సనాతన్ చెప్తున్నారు. చూడండి ఇవి ఇప్పటికొచ్చి మీకు దొరకవు ఈ శ్లోకాలు. చైతన్య చరితామృతం చదివితే కదా తెలుస్తుంది. మనకు భాగవతమే కంప్లీట్ అవ్వలేదు, ఇంక గీతయే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా భాగవతం, చైతన్య చరితామృతం ఇవన్నీ. చైతన్య చరితామృతంలో స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. స్వయం భగవాన్ ఆరా లీలా పురుషోత్తమ యై దుయి నామాదరే బ్రజేంద్ర నందన సిద్ధార్థ సంహిత కోరే सिद्धार्थ संहिता कोरे 26 मूर्त गाना तारे माते काहे आगे चक्रादिधाना. ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వయం భగవాన్ ఆరా లీలా పురుషోత్తమ. స్వయం భగవంతుడే, స్వయం భగవంతుడు ఆయనే లీలా పురుషోత్తముడు. ఏ సనాతన స్వయం భగవంతుడే, ఆయనే లీలా పురుషోత్తముడు. భగవంతుడు ఒక్కడే, వివిధ పేర్లతో ఆయన భిన్న భిన్న కార్యాలు చేయడానికి భిన్న భిన్న రూపాలు ధరిస్తాడు. భగవంతుడు ఒక్కడే లీలా పురుషోత్తముడు, పూర్ణ పురుషోత్తముడు, లీలా పురుషోత్తముడు ఒక్కడే. ఆయన భిన్న భిన్న నామములతో భిన్న భిన్న కార్యాలు చేయడానికి భిన్న భిన్న స్వరూపాలు ధరిస్తాడు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు? సిద్ధార్థ సంహిత కోరే. శ్లోకం అర్థం చేసుకోండి, సరళంగా ఉంటుంది. సిద్ధార్థ సంహిత కోరే 26 మూర్తి గానా. సిద్ధార్థ సంహితం అనేది ఒక సంహితం ఉందంట. మను సంహితం, బ్రహ్మ సంహితం, గర్గ సంహితం, ఇలాంటి సంహితాలు ఎన్నైతే ఉన్నావో అలాంటిది ఒక సిద్ధార్థ సంహితం అనేది ఉంది. ఆ సిద్ధార్థ సంహితం అనేది మను మహారాజు రచించారు. అందులో ఏం చెప్తున్నారు? సిద్ధార్థ సంహిత కోరే 26 మూర్తి ఘన. భగవంతుడి యొక్క మూర్తి మన స్వరూపాలు 24 వర్ణించారు. 24 మూర్తి మన స్వరూపాలు వర్ణించారు. హరే మాతే కాహే ఆగే చక్రాదిధారానా
పురుషోత్తమ చక్ర పద్మ, గుర్తుంచుకోండి, పురుషోత్తమ చక్ర పద్మ శంఖ గదాధర శ్రీ అచ్యుత గదా పద్మ చక్ర శంఖధార. అర్థమైందా శ్లోకం? చూడండి, సిద్ధార్థ సంహితలో 24 స్వరూపాలు వర్ణించారంట. ముందు ఆ స్వరూపాలు మీరు స్మరణ చేసుకోండి. ఏమేమి స్వరూపాలు నేను చెప్తాను. వసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, హిరణ్యక, పద్మనాభ, దామోదర, అచ్యుత, నరసింహ, జనార్దన, హరి, అధోక్ష, ఉపేంద్ర, పురుషోత్తమ. ఎన్నున్నవి? 24 స్వరూపాలు వర్ణించారు. వీళ్ళందరూ కూడా 24 సేమ్ ఒకేలాగా ఉంటారు, 4 భుజాలు ధరించి. చూడండి, చాలా హయ్యర్ లెవెల్. మీరు జాగ్రత్తగా విని ఇంటికి వెళ్ళి అందరూ చెప్పండి. ఈ 24 స్వరూపాలు ఏదైతే సిద్ధార్థ సంహితలో మను మహారాజు వర్ణించారు, ఈరోజు మహాప్రభు చెప్తున్నారు. ఈ 24 స్వరూపాలు సేమ్ ఒకలాగే చతుర్భుజ, శంఖ చక్ర గద పద్మాలు ధరిస్తూ ఉంటారు. కానీ ఎవరు ఏదైతే ధరిస్తారో గుర్తుంచుకోండి. ఎవరు ఏదైతే ధరిస్తారో గుర్తుంచుకోండి. మనం అనుకుంటా శంఖ చక్ర పద్మాలు ధరిస్తాడు, ధరించిన వాడు పురుషోత్తముడు, నారాయణుడు, అచ్యుత, గోవింద. వీళ్ళ ఆయుధాలు మారవు, కానీ హ్యాంగిల్ మారిపోతూ ఉంటాయి. ఒక ఆయన రైట్లో శంఖం తీసుకుంటే ఒక ఆయన లెఫ్ట్లో శంఖం తీసుకుంటాడు. ఒక ఆయన గద కిందన పట్టుకుంటే గద పైన పట్టుకుంటాడు. ఇక్కడ అందుకని చెప్తున్నారు, పురుషోత్తమ చక్ర పద్మ శంఖ గదాధర శ్రీ అచ్యుత గద పద్మ చక్ర శంఖధార. ఏం చెప్తున్నారు? ఇందులో పురుషోత్తముడు ఏ రూపంతో ఈ అవయవాల్లో అన్నీ ఈ విధంగా ఏం ధరించాడో మహాప్రభు చెప్తున్నారనమాట. దీనిలో తేడా ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పట్టుకున్నారు. ఒకరు కుడి చేతిలో, ఒకరు ఎర్రం చేతిలో గద పట్టుకుంటూ, ఒకరు కిందను పట్టుకుని ఉన్నారు, ఒకరు పైన పట్టుకుని ఉన్నారు, రకరకాలుగా. కానీ పురుషోత్తముడు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ చెప్తున్నాడు. విష్ణు క్రమ చూస్తే మొదట శంఖము, చక్రము, గద, పద్మం ఉంటుంది. క్రమ శంఖము, చక్రం ఇటు, గద ఇటు, పద్మము ఉంటుంది కదా. ఇక పురుషోత్తముడి క్రమం చూస్తే చక్రము, పద్మము, శంఖము, గద. సో ఈ విధంగా శ్రీ అచ్యుత గద పద్మ చక్ర శంఖ ధరే, ఈ విధంగా చెప్తున్నారనమాట. ఇక గదలు పట్టుకున్న వాళ్ళందరూ పురుషోత్తముడు అనుకోమాకండి. మనం ఇప్పుడు 24 అవతారాలు స్వరూపాలు చూపించాం కదా. మహాప్రభు చెప్తున్నారు. ఈ మహాప్రభు చెప్పిన ఇక మీరే ఎత్తుక్కోండి పురుషోత్తముడు ఎవరనేసి. ఎవరైతే ఇక్కడ మహాప్రభు చెప్తున్నారో మళ్ళీ చూసుకోండి, చక్ర పద్మ శంఖ గద, ఈ విధంగా చక్ర, పద్మ, గద, శంఖ ఈ విధంగా ధరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయనే పురుషోత్తముడు. మిగతావన్నీ అచ్యుత, గోవింద, దామోదర, నరసింహ ఇలాంటి స్వరూపాలు ఏవైతే ఉండవో అవి. చూసిన చతుర్భుజ రూపాలన్నీ పురుషోత్తముడు కాదు. ఆయుధాలు ఏ విధంగా ధరించాడు చూసుకోండి, ఈరోజు ఎత్తుక్కోండి. పురుషోత్తముడు ఆయుధాలు ఏ విధంగా ధరించాడు ఇక్కడ చైతన్య చరితామృతంలో చెప్పడం జరుగుతుందన్నమాట. రైట్. సో ఈ విధంగా పురుషోత్తముడి యొక్క వైభవము చైతన్య చరితామృతంలో మనకి చెప్పడం జరిగిందనమాట. ఇది పురుషోత్తముడి యొక్క వైభవం. హరే కృష్ణ హరే కృష్ణ
హరే రామ్ హరే కృష్ణ హరే రామ. ఇలాంటి పురుషోత్తముడి యొక్క నెల రోజులు ఎవరైతే వ్రతం చేస్తారో, వ్రతం అంటే ఏంటి? శ్రవణమే వ్రతము. ఆయన ఉపాసన అంటారు కదా. ఉపవాసం అంటే ఆకలితో పడుకోవడం కాదు. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాస. అంటే దగ్గర, వాస అంటే దగ్గర కూర్చోడము. ఎవరి దగ్గర కూర్చోడము? పూర్ణ పురుషోత్తముడి దగ్గర కూర్చొని ఉపవాస ఏం చేయాలి? శ్రవణ ఆదేశు, శ్రవణము చెయ్యాలి. పురుషోత్తముని మాధ్యం చేసి భక్తుల సమాజంలో కూర్చొని పురుషోత్తముడి యొక్క వైభవాలు అంటే కృష్ణలీలలు భాగవతం ద్వారా మనం కీర్తించాలి. ఇది ఉపవాసం అంటే. ఉపవాసం అంటే ఏంటి? ఇది మనం ఉపవాసం అంటే ఏంటనుకుంటాం? లంకనం చేయాలనుకుంటాం. ఉపవాసం అంటే ఏమీ తినకూడదు అనుకుంటాం. ఉపవాసం అంటే ఇది సంస్కృత అర్థం. అంటే దగ్గర, వాస అంటే కూర్చోవడం, అక్కడ వసించడం. సో భగవంతుడికి మరికొద్దిగా దగ్గర అవ్వాలి. దీన్ని చెప్పుకోవాలంటే ఆ రోజు ఏదైతే రోజు ఈ పురుషోత్తము నెల భగవంతుడికి అత్యంత దగ్గరగా వెళ్ళి భగవంతుడి లీలలు శ్రవణం చేయడమే ఇదే ఉపవాసం. ఓకే. ఈ ఏకాదశి కూడా అంతే. మనం ఉపవాసం ఉండాలి అంటాం. ఏకాదశి కూడా అంతే. ఉపవాసం అంటే ఇదే అర్థము. తర్వాత ఎవరు శరీరం స్థామతను బట్టి, వాళ్ళు బాడీ దీన్ని బట్టి, సహకరితను బట్టి మీరు పండే తినవచ్చు, నీళ్ళే తాగి ఉండొచ్చు, మజ్జిగ తాగి ఉండొచ్చు, పాలు తాగి ఉండొచ్చు, లేదా బగర్తో బిర్యానీ చేసుకునే ఉండొచ్చు తినేసి. ఈరోజు ఏకాదశి ఎలాంటి ఏకాదశి అంటే ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఎలాంటి ఏకాదశి రోజు వస్తే బాగుందనేసి. ద్వాదశి కూడా ఇంత అవకాశం లేదు. ఈరోజు ఏకాదశి ఆట కూడా వచ్చిందంట. ఈ మధ్యన రొట్టెలు చేస్తున్నారు, చపాతీలు చేస్తున్నారు, పూరీలు చేస్తున్నారు, దోశలు వేస్తున్నారు. చూడండి దోశలు. మొన్న అయితే మా మిస్సెస్ పన్నీర్ బిర్యానీ వండారు అంతకుముందు ఏకాదశికి బాగా. ఇంకే పన్నీరు ఏకాదశి కూడా పన్నీర్ త్యాగం చేయట్లే. నేను అనుకుంటున్నాను మా మిస్సెస్ చేత రోజు ఏకాదశి అయితే బాగుండు, పన్నీర్ సబ్జీతో సాగు బిర్యానీ. సో ఏనైనా ప్రకారం ఏదో ఒక విధంగా నవధాన్యం త్యాగం చేసి మెయిన్ ఉద్దేశం ఏంటో ఉపవాసం అంటే హరికి దగ్గర ఉండి భాగవతం శ్రవణం చేయాలి. ఇది ముఖ్య ఉద్దేశం. మీరు పరిస్థితులను బట్టి ఏదైనా తినండి, శరీరం సహకరించి బట్టి మీరు ఏదైనా చేయండి. భగవంతుడి అది చూడడు. ఎంత చక్కగా భాగవతం విన్నామా, ఎంత చక్కగా హరినామం జపం చేసామా అనేది కావాలి. హరే కృష్ణ హరే రామ హరే రామ రామ. సో పదండి మనం అందరం కూడా గోకులంకి వెళ్దాము. గోకులంలో త్రినావర్తుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఈరోజు వైకుంఠ ధామానికి మనమందరం కూడా పంపించాలి. కృష్ణలీలల్లో మనమందరం కూడా దేవతలుగా అయ్యి ఆ కృష్ణలీలలకి మనము సహకారము అందించాలి. ఓకే. గోకులం సర్వమావృణ్వాన్ ముష్టం చ కుంక్షిరేణుభే ఇరాయన్ సుమహాఘోరా శబ్దేన ప్రతిశోధిష. హరే కృష్ణ. జామునా జామున్ చేస్తే శ్రవణం మీదే ఉండాలి. ఎవరన్నారు జామున్ చేయమని? ఇక్కడ వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు చేసుకుంటారు. సరే కానివ్వండి.
నేను చూడను, మీ మీ వైపు 10 మంది చూస్తారు జామును ఎలా చూడుతున్నారనేసి. ఓకే, అదే సేవ చేయండి, అక్కడికి వెళ్ళి చేయండి. ఓకే, ఎంత వీలైతే అంత తొందరగా చేసి వచ్చేయండి. ఓకే, ఎందుకంటే మీ జామున వైపు కళ్ళు అందరూ వెళ్తావి, ఆటోమేటిక్గా నాది కూడా వెళ్ళిపోయింది. ఇక నేను జై బోలో గులాబ్ జామ్కి, హరే కృష్ణ. సేవ చేయవలసిన వాళ్ళు పర్వాలే, ఒక వ్యక్తి ఏదైనా ఒక సేవే ఎంగేజ్ చేసుకోగలడు. మీరు అది చేసుకోండి, పర్వాలేదు, చక్కగా చేసి రండి. ఓకే, నేనేం దానికి అనట్లే. ఒక వ్యక్తి 2 పనులు చేయకూడదు అంటున్నా, అది భాగవతం సప్తాహంకి అపరాధం అయింది. ఓకే, గుర్తుంచుకొని అక్కడికి వెళ్ళిపోండి, తొందరగా చేసి ఇక్కడికి మీరు రావచ్చు. మీరు అనుకోమాకండి మేము మిస్ అయిపోయాము. మిస్ అయిపోతే శ్రీకృష్ణుడు ఏర్పాటు చేస్తాడు ఏదో ఒక రోజు భాగవతం చెప్పేయడానికి. హరే కృష్ణ హరే కృష్ణ. గోకులం సర్వమావృణ్వాన్ ముష్టంచ కుంక్షిరేణుభి ఇరయన్ సుమహఘోరా శబ్దేన ప్రదిశోధిషా శబ్దేన ప్రదిశోదిషా. సో ఈ విధంగా గోకులంలో సర్వమావృణ్వ ముష్టంచ కుంక్షిరేణువు. త్రినావర్తుడు గోకులానికి వచ్చి దుమ్ము ధూళి మొత్తం ఎగరేసి గోకుల వాసులందరికీ కూడా ఇల్లు వాకిలి కళ్ళు అన్నీ కూడా మూసుకుపోయేవి. ఎందుకు? ఈ దుమ్ముతోని. ఇరాయన్ సుమహఘోర శబ్దేన ప్రతిశోధిష. పెద్ద పెద్ద శబ్దాలు, దశ దిశలుగా భయంకరమైన శబ్దాలు వచ్చావంట. ముహూర్తం మహావద్దోష్టం. ఒక ముహూర్త కాలము ఈ యొక్క సుడిగాలి తిరిగిందంట. ఒక ముహూర్త కాలము నిన్న చెప్పారు, 40-45 నిమిషాలు 50 నిమిషాలు. ఒక ముహూర్త కాలము ఈ సుడిగాలి అనేది ప్రచండ వేగంతో తిరిగిందంట. ఒక ముహూర్త కాలమే మొత్తం ఇల్లు వాకిలు అన్నీ ఎగరేసాడంట తృణావర్తుడు. తర్వాత గోకులంలోని ఆ బ్రజవాసులు ఎంతమంది అయితే ఉన్నారో నంద యశోద సైతము వాళ్ళు కళ్ళంతా దుమ్మే. ఈ దుమ్ము కారణంగా రజస తామస ఆవృత, రజ తామతోని ఆవృతులైపోయారు. సుతం యశోద నా పశ్యతిన్ నశ్యపాతి యుత. సుతం, సూతుడు అంటే తన కుమారుడు ఎదురుగా ఉండి కూడా యశోద చూడలేకపోయింది. కారణం కంటిలో తామస రాజస, రజము దుమ్ము ధూళి ఎగిరిపోయింది. అలాగే మన కంటి ఎదురుగా పూర్ణ పురుషోత్తముడు ఉన్నా మనము చూడలేము. ఎందుకు? మనము రజోగుణము తమో గుణముతో ఆవృతులు అయిపోయాం కాబట్టి మనము చూడలేకపోతున్నాము. ఇది అన్నమాట. ఎంతవరకు అయితే జీవుడు రజోగుణం తమో గుణము సత్వగుణము నుంచి కూడా దూరం అవ్వాలి. రజోగుణము తమోగుణం సత్వగుణం నుంచి దూరం అవ్వాలి, విశుద్ధ సత్వగుణం స్థితిలోకి రావాలి. అప్పుడు పూర్ణ పురుషోత్తముడు మన ఎదురుగే ప్రత్యక్షమవుతాడు. ఇది అన్నమాట. గుణ అతీతులుగా అవ్వాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్తున్నాడు, త్రైగుణ్య విషయ వేద నిర్మస్ గుణ భవార్జున. ఏ గుణ, ఏ అర్జున, గుణాల నుంచి లేవు, పైకి లే. ఎన్ని రోజులు ఉంటావు తమో గుణంలో, ఎన్ని రోజులు ఉంటావు రజోగుణంలో, ఎన్ని రోజులు ఉంటావు సత్వగుణంలోని? విశుద్ధ సత్వగుణంకి రా. మనకి వ్యాసముని 17 పురాణాలు రచించారు కదా. భాగవతం వదిలేయండి, భాగవతాన్ని విడిచి ఎన్ని పురాణాలు? 17 పురాణాలు.
ఇందులో తమోగుణ పురాణాలు ఉన్నవి, రజోగుణ పురాణాలు ఉన్నవి, సత్వగుణ పురాణం ఉన్నది. దాని తర్వాత విశుద్ధ సత్వగుణ పురాణము శ్రీమద్ భాగవతం. మొట్టమొదట లెవెల్లో వచ్చిన వాళ్ళు తమో గుణంతో చెంది ఉంటారు కాబట్టి తమో గుణ పురాణాలు చదువుతారు. లింగ పురాణం, శివ పురాణం, కాళీ పురాణం, ఇలాంటి పురాణాలు చదువుతారు. వ్యాసముని రచన ఎప్పుడు తప్పు కాదు. ఎందుకు? వ్యాసుడు సాధారణ వ్యక్తి కాదు, వ్యాసుడు స్వయం భగవంతుడు. వ్యాసుడెవరు? స్వయం భగవంతుడు. అలాంటి భగవంతుడు ఎప్పుడైనా తప్పు చేస్తాడా? తప్పు మానవులు చేస్తారు, లేదా దేవీ దేవతలు చేస్తారు. రైట్? భగవంతుడు అయ్యండి, భగవంతుడు ఎప్పుడు తప్పు చేయడు. మరి ఇన్ని గ్రంథాలు రచించి ఆయన ఏమైనా తప్పు చేశాడా? మరి శాస్త్రం భాగవతం చెప్తుంది అవన్నీ పురాణాలు చదవకూడదు, భాగవతమే చదవాలనేసి. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం ప్రథమ అధ్యాయము 2వ శ్లోకంలో వ్యాసముని చెప్తున్నారు అవన్నీ పురాణాలు చదవకూడదు. మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, జీవుడు పుట్టుకతోని విశుద్ధ సత్వగుణంతో పుట్టడు, పుట్టుకతోని శూద్రుడిగా పుడతాడు, తర్వాత తమో గుణ స్థితిలో ఉంటాడు. అలాంటి తమో గుణ వ్యక్తికి ఇలాంటి పురాణాలు, దిగజారిన పురాణాలు, అంటే దిగజారిన అంటే ఏంటి? లో స్టాండర్డ్ ఎడ్యుకేషన్. ఏంటిది? లింగ పురాణము, శివ పురాణము, కాళీ పురాణం ఏవైతే ఉంటావో అవి తమో గుణం. ఇక తమో గుణంలో ఉన్నవాడు ఎప్పుడు తమో గుణ పురాణాలు చదువుతాడా? ఎడ్యుకేషన్ పెంచుకోడా, లెవెల్ పెంచుకోడా, గ్రేడ్ పెంచుకోరా? చెప్పండి. మీరు గ్రేడ్లు పెంచుకోనే కదా డిగ్రీలు పాస్ అయ్యారు. లేదా ఎల్లకాలంలో యూకే, ఎల్కేజీ, ఈ అరకేజీలు కేజీలే చదివారా? ఎల్లకాలం కేజీలే చదివారా? అలాగే తమో గుణ స్థితి అయినాడు తమో గుణ పురాణం చదువుతాడు. ఇక తమో గుణం ఛేదించుకొని బయటకు వచ్చినాడు రజోగుణం పురాణాలు చదువుతాడు. మార్కండే పురాణము, ఇలాంటివి ఏదైతే ఉన్నావో రజోగుణ పురాణాలు చదువుతాడు. ఇక రజోగుణం నుంచి దాటి ఏ గుణం వస్తుంది? సత్వగుణం. గుణ పురాణాలు ఏంటి? విష్ణు పురాణము, పద్మ పురాణము, ఇలాంటివన్నీ సత్వగుణ పురాణం. ఇక సత్వగుణంలోకి వచ్చావు, ఈ ఎల్లకాలం ఈ పద్మ పురాణము, విష్ణు పురాణము, నరసింహ పురాణమే చదువుతావా? దీనికి ఒక పరమైంది ఉంది కదా, ఏంటిది? గ్రంథరా శ్రీమద్ భాగవత పురాణము. ఇది సత్వగుణానికి కాదు, రజోగుణానికి కాదు, తమో గుణానికి కాదు, ఈ 3 గుణానికి పరమైనది విశుద్ధ సాత్విక గ్రంథము శ్రీమద్ భాగవతము. ఇది చదివిన తర్వాత మిగతావి పక్కన పెట్టాలి. రైట్? ఇది దీని అర్థం. అందుకనే వ్యాసముని గ్రేడ్లు ఇచ్చాడనమాట. డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళిపోతారా? తల్లి కడుపులో జన్మ తీసుకొని తల్లి యూనివర్సిటీలో జాయిన్ చేస్తుందా? చెప్పండి. ఇది కూడా అలాగే. అది ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. దేని మీద చెప్తున్నానో గుర్తుంచుకోండి. రజస, తామస, ఆవృత, రజోగుణము, తమో గుణము. ఈరోజు మనం ఉన్నాము, కానీ ఎల్లకాలం రజో తమో గుణంలో ఉంటామా? గుణాలని జయించాలి. ఇదే విషయం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. త్రైగుణ్య విషయ వేద, 3 గుణాలకి అతీతుడుకా, 3 గుణాలని జయించు, విశుద్ధ సత్వగుణంలోకి రా, అప్పుడు నేను నీకు యథార్థంగా కనిపిస్తాను. ఎంతవరకైతే విశుద్ధ సత్వగుణంకి రావో నేను దగ్గరున్నా నీకు కనిపించను. ఎందుకు? నువ్వు శుద్ధ సాత్వికంలో లేవు అని మనకు చెప్తున్నాను. మనము కూడా మన జీవితంలో ఎదగాలి అంటే విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి. యశోద లాంటి యశోదే రజస తామస ఆవృత, దుమ్ము ధూళితో ఆవరించిపోయింది. మనం ఎంత యశోద దగ్గర, మనం ఎంత దగ్గరున్న కృష్ణుని కూడా మనం చూడలేము. చూస్తున్నామా? భగవంతుడిని ఏదో ఒక శాలిగ్రామ, ఒక రాయి రూపంగా, ఒక చెక్క రూపంగా, లేదా ఒక మట్టి రూపంగా, రకరకాల భావంతో మనము చూస్తున్నాం అన్నమాట. ఎందుకు? మనలో ఇంకా విశుద్ధ సత్వగుణం లేదు.
మనలో గుణాలు ఇంకా పీడిస్తున్నాయి మనల్ని. రజో గుణం పీడిస్తుంది, తమో గుణం పీడిస్తుంది, సత్వ గుణం కూడా పీడిస్తుంది. అందుకనే సూత యశోద నా పశ్యతి ఎదురుగా ఉన్న సూతుడు కృష్ణుడు కనిపించలేదు, చూడలేకపోయింది. ఓకే, నా పశ్చాత్ కచ్చన్ ఆత్మన. యశోద కృష్ణుడిని చూడలేకపోవడంతో తనకు తాను కూడా చూడలేకపోయింది. శ్రీకృష్ణుడు ఎదుటే ఉన్నాడు, కృష్ణుడు దూరము. ఓకే, కృష్ణుడిని చూడడానికి కొద్దిగా దూరం ఉన్నాడు. యశోద కృష్ణుడు కొద్దిగా గ్యాప్ ఉంది. ఇంత రజో తమో గుణంలో ఆవరించిపోయింది. యశోద తనకు తానే చూడలేకపోయింది. యశోద రజో తమో గుణంలో ఆవరించలే, రజస తామరస దుమ్ము ధూళి ద్వారా ఇంత ఆవరించిపోయింది, తనకు తాను కూడా చూడలేకపోయింది. మనం కూడా అంతే. ఇంత రజో తమో గుణంలో మనం ఆవరించిపోతాము, మనం కూడా మర్చిపోయి ఏ క్రియాకర్మ చేస్తామో మనకే తెలీదు. లాస్ట్కి వస్తేవాడికి పతనం అయిపోతాం, ఫాల్ డౌన్ అయిపోతాం. అవునా కదా? ఇక్కడ తృణావర్త లీలలో ఇవి మనం నేర్చుకోవాలి. ఇవి సిద్ధాంతాలు చెప్తున్నారు. అందుకనే నా పశ్యత్ కచ్చన ఆత్మన అంటే ఎవరు? తనకు తాను కూడా చూసుకోలేకపోయింది. మన స్థితి అంతే. ఇంత ఆవరించిపోతాము గుణాలు ప్రభావంతో, ఇంత రంగరించిపోతాం గుణాల యొక్క ప్రభావంతో, కుటుంబ వ్యవహారంలో ఇంత రంగరించిపోతాము, మనం కూడా మర్చిపోతాము. అసలు నేను ఎవరిని ఏం పని చేస్తున్నాను, అసలు నేను చేయవలసిన పనేనా, ఎంత కాలయాపన చేస్తున్నాం మనం. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి మనకు చెప్తున్నారన్నమాట. సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు? మీరు కానీ భగవంతుడిని అర్థం చేసుకోకపోతే మీకు మీరు ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేరు. నా పశ్చాత్ కచ్చన ఆత్మన. భగవంతుడిని అర్థం చేసుకుంటే ఎల్ల జీవుల్ని కూడా అర్థం చేసుకోగలరు. ఎందుకు? ఎల్ల జీవి హృదయంలోని పరమాత్ముడు ఉంటాడు. అందరిని అర్థం చేసుకుంటారు. మీకు మీరు కూడా అర్థం చేసుకుంటారు. ఈరోజు మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఒక వ్యక్తి యొక్క భావన ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము? ముందు మనం అర్థం చేసుకోలేకపోతున్నాము, తర్వాత అవతల వాళ్ళని అర్థం చేసుకోలేకపోతే ఎందుకు? భగవంతుడిని ముందు అర్థం చేసుకోలేదు. భగవంతుడిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. ఇక భగవంతుడు అందరూ హృదయాల్లో ఉన్నాడు. ఆ పరమాత్మని అర్థం చేసుకోలేకపోతే మనము ఈ జీవుల్ని మనం ఎలా అర్థం చేసుకోగలము? అందుకనే భగవంతుడు గీతలో ఏం చెప్తున్నాడు? నేను ఒక్కడిని ప్రపంచమంతా ఎరిగి ఉన్నాను, ఎవరిలో ఏం జరుగుతుంది నేను. అందరు కలిసి నా ఒక్కడిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది కృష్ణుడు అంటున్నాడు ఏంటి? ఇది నాకు చాలా బాధాకరమైన విషయం. నేను ఒక్కడిని ప్రపంచమంతా ఎరిగి ఉన్నాను, ప్రపంచమంతా కలిసి నా ఒక్కడి కోసం తెలుసుకోలేకపోతున్నారు. అవునా? ప్రపంచంలో ఎంతోమంది భక్తులు, అభక్తులు, సన్యాసి, పెద్ద చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అందరు కలిసి నా ఒక్కడి కృష్ణుడికి అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ నేను ఒక్కడనే ప్రపంచం అంతా అర్థం చేసుకుంటున్నాను. గుణ ప్రభావము మనలో విశుద్ధ సత్వగుణం ఎప్పుడైతే వచ్చిందో అందరినీ కూడా పరమాత్మ రూపంగా దర్శించుకుంటాం. మనకు మనం ముందు మేలు చేసుకోగలము, తర్వాత అందరినీ కూడా మేలు చేయగలము. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, పరం చాపి విమోహిత త్రినావర్తని సృష్టిభి. యశోద మోహితురాలైపోయింది. తృణావర్తుడు ఏదైతే దుమ్ము ధూళి ఎగరేశాడో ఆ తృణావర్తి దుమ్ము ధూళితో అందరూ కూడా పీడితులైపోయారు. ఈ దుమ్ము ధూళి ద్వారా అందరూ పీడితులైపోయారంట. అంటే పీడితులు అంటే ఏంటి? దుఃఖం అనిపించారు, చాలా పరిశాన్, ఏమంటారు దాన్ని, బాధ అనిపించారు చాలా. ఈ తృణావర్తుడి యొక్క దుమ్ము ధూళి ద్వారా చాలా
దుఃఖము బాధ అనుభవించారు. చాలా ఇబ్బంది పెట్టాడు అనమాట. ఒక్క గడియలోనే ప్రళయం సృష్టించాడు. అందుకనే కదా త్రినావర్త అంటే తృణమును కూడా లేపుకొని వెళ్ళిపోయేవాడు. తృణాన్ని ఎవరు లేపలేరు. ఇలా బలవంతంగా లేపుతూ వస్తుంది, అది కాదు. గాలి లేపగలరు తృణంని. పెద్ద పెద్ద భవంతులు పడిపోతాయి, కానీ పెద్ద పెద్ద వేల సంవత్సరాల నుంచి ఉన్న వృక్షాలు నేల కూలిపోతాయి. తృణం ఎప్పుడు లేగదు ఎప్పుడును. కానీ తృణావర్తుడు తృణాన్ని కూడా లేపేసి అంత సమర్థత ఉందంట. ఎంత బలశాలో, ఎంత చూడు, పెద్ద పెద్ద పర్వతాలు ఎగరేసుకొని వెళ్ళిపోతాడంట తృణావర్తుడు. సుఖదేవ్ గోస్వామి మొట్టమొదటి శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. అలాంటి తృణావర్తుడి ద్వారా చాలా పీడితులైపోయారు బ్రజవాసులు అందరూ కూడా. యశోద చాలా దారుణ స్థితి అయిపోయిందంట. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు, ఎందుకు? తన పుత్రుని చూడలేకపోయింది, దగ్గరున్న పుత్రుని చూడలేకపోయింది. నా కన్నయ్య ఏమైపోయాడు. చాలా దారుణ స్థితిలోకి వెళ్ళిపోయింది. అంతేకాదు ఇతికర పాచన చక్ర పాంచు వర్షే. ఇతికర అంతేకాదు, ఆ చిన్న కృష్ణుడు తన ఇంటి ఎదురుగా ఏదైతే చిన్ని పాదాలు అడుగులు ఉన్నావో ఆ ముద్దర్లు గోకులు స్థాపించి పడిపోయేవి. ఈ దుమ్ము ధూళి ద్వారా పాదాలు కూడా కనిపించడం లేదు ఈరోజు యశోదకి. సుఖదేవ్ గోస్వామి ఇంకొద్దిగా మళ్ళీ ఇబ్బంది అయిపోయింది. చిన్ని కృష్ణుడు, గోపాలకృష్ణుడు, నాకు చిన్న కృష్ణుడు కనిపించడం లేదు, ఆయన పాదాలు కూడా నాకు ఈరోజు కనిపించడం లేదు అని ఎంతో లబోదబలు గుండు బాదుతూ ఏడుస్తూ మూర్చిపోయిందంట యశోద. మీ పిల్లలు మీకు కనిపించిపోతే ఎలా ఉంటుంది? ఒక్క క్షణం ఆలోచించండి. ఒక సంవత్సరము 6 నెలల పిల్లవాడు కనిపించిపోతే మీ పిల్లవాడికి మీకు అంత తీపైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణుడు మరి యశోదకి ఎంత ప్రీతికరం ఉండాలి మీరు ఆలోచించండి. భౌతిక సంబంధించిన పిల్లాడి మీద మనం ఎంత ప్రీతి, ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చిన పరంబ్రహ్మ పరంధామ పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు మరి ఎంత ప్రీతి ఉండాలి యశోదకి నందకి. అవునా? గుండె పగిలిపోయిందంట యశోదకి, కానీ చనిపోలేదు అంతే. ఇది తృణావర్తుడు ఈ విధంగా ఇబ్బంది పెట్టాడంట. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, దుమ్ము ధూళి కారణంగా చిన్ని కృష్ణుడు పాద చిహ్నాలు కూడా దుమ్ము ధూళి ద్వారా కప్పబడ్డవి. ఇక్కడ యశోద చూడలేకపోయింది. అందుకనే అబల ఇక్కడ సంబోధన ఇస్తున్నారు. ఆ అబల నిర్బలులు అయిపోయింది అని విలక్షమాత అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. విలక్ష మాత. ఈ విధంగా కృష్ణ దర్శనం లేక బలమంతా నశించిపోయింది, బలం క్షీణించిపోయింది. కృష్ణ దర్శనము లేక యశోద బలము క్షీణించిపోయిందంట. యశోదకి బలం ఎవరు? కృష్ణుడే. ఈరోజు కృష్ణుడి దర్శనం లేక యశోదకి బలము క్షీణించిపోయిందంట. విలక్షమాత అతి కరుణ అనుస్మరంతి. యశోదకి బలము కృష్ణుడు, మనకి బలము మాయ. యశోదకి బలము కృష్ణుడైతే మనకి బలము మాయ. మనం మాయని వదిలి ఉండలేము, యశోద కృష్ణుని వదిలి ఉండలేము, అంతే తేడా. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, జీవుడు 2 సేవలు చేస్తాడు, 3వ సేవ లేదు ఇప్పటికొచ్చి. అయితే మాయా సేవ లేదా కృష్ణ సేవ. అయితే మాయా సేవ లేదా కృష్ణ సేవ. మనం అటు ఇటు కాకుండా మధ్యలో వేలబడుతున్నాము. మనకి మాయాదాసులం అనలేము, లేదా కృష్ణదాసులం అవ్వలేకపోయాము, మధ్యలో వేలబడుతున్నాము. అవునా? మనం మాయాదాసులం కాదు, కృష్ణదాసులమి కాదు. జగన్నాథపురి ధామానికి వచ్చాము,
భక్తులము అలాగా మందిరం తిరుగుతూ జగన్నాథ స్వామి దర్శనం చేసుకుంటే గ్రాండ్ రోడ్ నుండి వస్తూ ఉంటే అక్కడ పానీపూరి కనిపిస్తుంది. అరే రే కృష్ణ చైతన్యాలకు వచ్చి నేను లాస్ అయిపోయానే, కృష్ణ చైతన్యంలోకి వచ్చి లాస్ అయిపోయాను, ఈ కంఠమాల మూలంగా నాకు తినలేకపోయాను, ఇది పక్కన పెడితే ఎన్ని పానీపూరీలు తినేసేవాడిని ఈరోజు. అక్కడేమో జగన్నాథుడి దాసం అయిపోయాము, కొద్దిగా ఇటు వచ్చిన తర్వాత మాయాదాసులు. మనది అటు ఇటు కాని భక్తి అయిపోయింది, అఘోరిస్తున్నాం మనం. ఇది ముందుకు వెళ్ళలేకపోతున్నాము, వెనక్కి మధ్య సాగరం మునిగిపోతున్నాము. అవునా అవునా? వెళ్ళడానికి ముందుకు లేదు, వెనక్కి వెళ్తే కనిపించట్లే, అటు ఇటు కాకుండా మధ్యలో ఇరుక్కున్నాం మనము. అనిపిస్తూ ఉంటుంది. మంచి చౌమిన్, నూడిల్స్, గోబీ మంచూరియన్, మంచి రెస్టారెంట్లోకి వెళ్తే అరే రే, బయటికి మాత్రం బాగా నటిస్తాము మంచి డివోటీగా. ప్రభువుల మాటలు ఏమనుకుంటారు, లోపల మాత్రం భావన వాళ్ళతో పాటు నేను కూడా ఒక ఆకేసుకుని తింటే బాగుంటుంది అనేసి. నిన్న మీ అందరికీ చెప్పాలనుకున్నాను ఒక విషయం, మర్చిపోయా. ఎప్పుడైతే జగన్నాథ ప్రసాదము అక్కడ బాండ్లి కొండలతో వచ్చాయి కదా జగన్నాథ ప్రసాదము, నిన్న మొన్న తిన్నాం మనం అందరం. నిన్న చెప్పవలసింది మిస్ అయిపోయాను. నిన్న చెప్తేనే బాగుంది ఆ విషయము, కానీ ఏదో ఒక విధంగా చెప్తున్నాను. నేను మీకు అందరికీ చెప్పాలనుకున్నాను, అలవాటు చేసుకోండి, వైకుంఠం వెళ్తే ఇదే ప్రసాదం తినాలి. వైకుంఠం వెళ్తే ఇదే ప్రసాదం తినాలి. అక్కడ పన్నీర్ బిర్యానీ ఉండదు, పన్నీర్ సబ్జీ ఉండదు, పనసకాయ బిర్యానీ ఉండదు, ఇదే సబ్జీ పెడతాడు భగవంతుడు జగన్నాథుడు పార్సత్తులు వచ్చి ఇదే. మీకు ఉదాహరణ, ఆధ్యాత్మిక జగత్ ఉదాహరణ భౌతికంతో పోల్చుకోవాలి, తప్పదు. ఇప్పుడు మీరు ఎవరైనా జైల్లో ఉన్నారు, జైల్లో వాళ్ళు పెట్టిన భోజనమే తినాలి, రైట్? ఏమవుతుంది? మీకోసం బిర్యానీ తీసుకొస్తారా? నువ్వు తింటే తిను, పస్తుంటే ఉంటే నాకేంటి? వాడు పెట్టిన భోజనమే, ఆ పప్పు పలచగా ఉంటుంది, తర్వాత ఆ రైసు గవర్నమెంట్ రైసు, స్టోర్ బియ్యము రూపాయ. నువ్వు తింటే తిను, లేకపోతే పస్తుండు. ఇది కూడా అంతే ఆధ్యాత్మిక జగత్తులో. అందుకనే ఏ భక్తులారా అలవాటు చేసుకోండి, జగన్నాథ ప్రసాదము అలవాటు చేసుకోండి. ఎందుకంటే అక్కడ మనకి దొరికేది ఇదే ప్రసాదము. సో ప్రతిదీ కూడా మనం ఈ విధంగా భావించుకొని గుణాల నుండి మనం బయటికి రావాలన్నమాట. ఈరోజు మనకి జగన్నాథ ప్రసాదము అలవాటు లేదు, మనకి రుచికరం అనిపించటం లే. దానికి కారణము మనలో గుణ ప్రభావం ఉందా లేదా? మనలోని 100% ఉంది. మనలోని విశుద్ధ సత్వ గుణంలోకి వెళ్ళిపోతే ఆ ప్రసాదము అమృతంలో స్వీకరిస్తాము మనం. ఏదో ఒక లోపల 1% అయిష్ట అనేది వచ్చేస్తుంది, అయిష్ట అనేది ఏర్పడుతుంది. మీ అందరి సంగతి ఎందుకు, నా సంగతి నేనే చెప్పుకుంటున్నాను. అయిష్ట అనేది వచ్చేస్తుంది. ఏదో మర్యాద కోసము అలాగా ఆకు నాకేసినట్టుగా ట్రై చేయిస్తాను, ఏదో ఒకటి చూసేటప్పటికి ఏమీ లేదు. అబ్బా శ్రీవాస్ ప్రభు ఎంత చక్కగా తిన్నాడు, ఎంత జగన్నాథ ప్రసాదం అంటే ఎంత రుచి, లోపల ఏమీ లేదు. వెంటనే చెయ్యి కడుక్కొని ఇంకొక ఆకేసుకున్నాను, బిర్యానీ తినేసాను సెకండ్ క్వార్టర్. ఇది మన భావన. ఎవరు? ఆ స్టేజ్కి రావాలి మనం అందరం కూడా. సో ఇక్కడ సుఖదేవ్ గోస్వామి అదే చెప్తున్నారు అనమాట. ఓకే, దగ్గరున్న శ్రీకృష్ణుడిని చూడలేకపోయింది, తర్వాత ఆయన పాద పద్మాలు చిహ్నాలు కూడా చూడలేకపోయింది. విలిక్షమాత అతి కరుణ అనుస్మరణే.
ఎందుకు నేల మీద కూలిపోయింది ఈరోజు ఆ స్త్రీ అబల? తన ప్రాణము కృష్ణుడు. అలాగే మన ప్రాణము కూడా కృష్ణుడిగా భావించాలి. చైతన్య చరితామృతం అంత్యలీలలో మహాప్రభు చెప్తున్నారు, కృష్ణ మోరా ప్రాణనాథ, కృష్ణ మోరే జీవేరా జీవా. కృష్ణ మోరా ప్రాణన, కృష్ణ మోరే జీవేరా జీవాన్ని. కృష్ణుడే నా ప్రాణము, కృష్ణుడే నా జీవితము, నా సర్వస్వము. శూన్యాయుత జగత్ సర్వం గోవిందై విరహీనమే. గోవిందుడు లేని లోకము, జగత్తంతా శూన్యము, శూన్యము, శూన్యము. అందుకనే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే లీలలో అయిపోయిన తర్వాత ధామానికి, తన వైకుంఠ ధామానికి వెళ్ళిపోయాడో, పాండవులు విని వెంటనే ఒక్క క్షణం కూడా ఇక్కడ లేట్ చేయకూడదు, వెంటనే రాజ్యాన్ని, రాజభారాన్ని అన్నీ కూడా పరీక్షితుగా అప్పచెప్పి నిర్వాణం చేశారు, స్వర్గరావణం చేశారు. అవునా? ఎందుకు? నా స్వామి లేని లోకము లోకం కాదు, ఆయన లేనప్పుడు ఈ రాజ్యం ఎందుకు, రాజుగా ఎందుకు? ఈ భావన రావాలి మనకి కూడా. కానీ మనము గోవిందుడు లేకపోతేలే ఇక్కడ ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. మనము అందరూ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, భగవంతుడు ఏడుస్తున్నాడు అక్కడ. గుర్తుంచుకోండి ప్రియ భక్తులారా, వైకుంఠ ధామంలో మన పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఏడుస్తున్నారు. ఎప్పుడు కూడా ఆలింగనం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు వైకుంఠ ధామంలో. నా పిల్లలు ఎప్పుడు వస్తారు, నేను ఎప్పుడు వాటేసుకుంటాను, ఎప్పుడు ఆలింగనం చేసుకుంటాననేసి. కానీ మనం మర్చిపోయాము, పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు గుర్తుంది. ఎందుకంటే ఆయన భగవంతుడు. ఆయన ఎప్పుడు కూడా వైకుంఠ ద్వారం దగ్గర ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు నా జీవులు, నా పిల్లలు, నా బిడ్డలు వస్తారు, నేను ఎలా వాటేసుకుంటాను, ఆలింగనం చేసుకుంటాను. కానీ మనము మాయా ద్వారా గుణాలు మిశ్రమయ్యి మనం ఈ భౌతిక బురద ప్రపంచంలోని ఇవన్నీ కూడా మర్చిపోయాము. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, శాస్త్రం గుర్తు చెప్పిస్తుంది. ఆలింగనం చేసుకోవడానికి ఎలాగైతే ఒక బిడ్డ, ఒక తల్లి విలవిలలాడుతుందో బిడ్డని ఆలింగనం చేసుకోవడానికి, ఆ విధంగా మన తల్లి, మన తండ్రి అక్కడ ఎదురు చూస్తున్నారు. బిడ్డ మర్చిపోవచ్చు, రైట్? బిడ్డ ఆటల్లో సందడుల్లో మర్చిపోవచ్చు, కానీ తల్లిదండ్రులు మర్చిపోరుగా, మర్చిపోతారా? అలాగే మనం ఈ భౌతిక చక్రంలో పడిపోయి, భౌతిక సంసారం పడిపోయి ఈ ఆట పాటల ద్వారా మనం మర్చిపోయాము. కానీ మనల్ని నిర్మించినవాడు, మనల్ని సృష్టించినవాడు జగత్పతి, ఆయన మర్చిపోలేదు. ప్రియ భక్తులారా గుర్తుంచుకోండి, శాస్త్రం మనకి తల్లి, శాస్త్రం చెప్తుంది. అందుకనే మళ్ళా మనకి గుర్తు చేపిస్తుంది శాస్త్రము. అందుకనే మనం వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి బాయ్ బాయ్ చెప్పేసి, అల్విదా చెప్పి భగవద్ధామానికి చేరుకోవాలి. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడాను, అనేక జన్మల నుంచి మనం అందరం కూడా గ్యామ్లింగ్ చేసుకొని వచ్చాము. భార్యతో చేసాం, పిల్లలతో చేసాం, సంసారంతో చేసాం, ప్రజలతో చేసాము. 1 లైఫ్ టైం కృష్ణుడితో గ్యామ్లింగ్ చెయ్యు, ఎటువంటి మిరాకిల్ చేస్తాడు చూసుకో. ఒక్కసారి ఈ జీవితము కృష్ణుడికి అర్పించు. ఆ కృష్ణుడికి అర్పిస్తే ఆ కృష్ణుడు నీకు వైకుంఠ ధామం తీసుకుని వెళ్ళిపోతాడు. హరే